పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని మార్పు కనిపిస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఓడిపోయిన పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు గెలిచిన పార్టీలో క్యూ కడతారు. కానీ బెంగాల్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక వింతైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా తమ పార్టీలోకి చేర్చుకోము అని చాలా స్పష్టంగా చెప్పేసింది. ఈ నిర్ణయం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉందంటున్నారు. బెంగాల్లో దశాబ్దాలుగా సాగుతున్న ఒక రకమైనటువంటి రాజకీయ సంస్కృతిని మార్చాలి అని అక్కడ బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ముఖ్యంగా వచ్చే 2-3 ఏళ్ల వరకు, అంటే 2029లో జరిగే పంచాయతీ ఎన్నికల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇది రాజకీయాల్లో ఒక కొత్త చర్చకి దారితీసింది. ఎందుకంటే అధికారం మారిన ప్రతిసారి జెండాలు మార్చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద షాక్ లాంటిది. బెంగాల్లో గతంలో కమ్యూనిస్టుల పాలన ఉన్నప్పుడు కట్ మనీ అనే ఒక పద్ధతి ఉండేది. అంటే ప్రజలు ఏ పని చేయించుకోవాలన్నా పార్టీ కేడర్కి కొంత డబ్బు ఇచ్చుకోవాలి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న గూండాలు, వసూలు రాజాలు అందరూ ఒక్క రాత్రిలో తృణమూల్ జెండా పట్టుకున్నారు. దీనివల్ల పేరు మారింది కానీ పద్ధతులు మారలేదు. సామాన్య ప్రజలు మళ్ళీ అదే ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బీజేపీ గెలిచిన తర్వాత కూడా అదే జరుగుతుందేమోనని సామాన్య కార్యకర్తల్లో ఒక భయం మొదలైంది. ఎవరి మీదైతే ఇన్నేళ్లు పోరాటం చేశారో వాళ్లే మళ్ళీ బీజేపీ కండువా కప్పుకుని వస్తే పాత గొడవలు, వసూళ్లు మళ్ళీ మొదలవుతాయని కార్యకర్తలు ఆందోళన చెందారు. అందుకే బీజేపీ నాయకత్వం ఈసారి గట్టిగా నిలబడింది. పార్టీని క్లీన్గా ఉంచుకోవాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని భావించింది. ఈ తలుపులు మూసేసి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిజమైన కార్యకర్తలకి గుర్తింపు ఉంటుందని పార్టీ నమ్ముతోంది. మరోవైపు హింసకి తావు లేకుండా ఉండాలని కూడా బీజేపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బెంగాల్ రాజకీయాల్లో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఒక ఆచారంగా ఉంది. ఇళ్లు తగలెట్టడం, దాడులు చేయడం వంటివి అక్కడ తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఈసారి బీజేపీ తన కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ప్రతీకార చర్యలకు దిగితే వారిని వెంటనే పార్టీ నుంచి రద్దు చేస్తామని చెప్పింది. సమాజంలో మార్పు రావాలని తప్ప పగ తీర్చుకోవడం వల్ల లాభం లేదని ప్రధాని స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరికీ ఒకే సందేశం వెళ్ళింది. ఓడిపోయిన వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. కేవలం మాటలతో కాకుండా చేతలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా రాజీనామా చేయకుండా మొండిగా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు చేస్తుంటే బెంగాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయేలా కనిపిస్తుంది. ఒక సాధారణ మహిళ ఎమ్మెల్యేగా గెలిపించి బీజేపీ ఇప్పటికీ ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు పార్టీ మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. రాజకీయాల్లో అధికారం ముఖ్యం కాదు, ప్రజలకిచ్చే భరోసానే ముఖ్యమని ఈ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో నేరస్తులకి, అవినీతి పరులకి తావు లేకుండా చేయడమే అసలైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పకనే చెప్పినట్లుగా అయింది.